బిహైండ్ ద స్క్రీన్ స్టార్టింగ్ ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎలా ఉంటుందంటే, మనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నాలాగే అతనికి షూటింగ్లో. మనం చాలా ఎగ్జైట్ అయిపోతుంటాం. అరే రే అన్న అని. ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను షూట్లో నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారనేది పక్కన పెడితే అతను చూడడానికి వెళ్ళినట్టుంది అది. అతను చూడాలని. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడు డైరెక్ట్ అంటే కలిసే ఛాన్స్ వచ్చినా కూడా కలలేదు. ఇలాగ షూటింగ్ ద్వారా కలాలి అని ఒక గోల్లా పెట్టుకున్నా. సో ఇంకా ఈ ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. కానీ వెళ్ళిన వెంటనే నమస్తే అన్న అంటే ఆయన అంతే. ఆ క్యారెక్టర్లో ఏం మాట్లాడలే, ఆ స్టార్టింగ్ ఏం మాట్లాడలేదు, అది ఉన్నారు. అనగానే తర్వాత సీన్ అయింది, వైడ్లో మొత్తం అయిపోయింది. చేసిన తర్వాత మళ్ళీ నా క్లోజ్ మిడ్ పెట్టినప్పుడు అప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు ఒక ఆ సీన్లో ఎలా చేయాలి అంటే ఆ సీను ఇప్పుడు మీరు సినిమా చూసారు కదా, ఆ సినిమాలో ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు నాకు దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అదే నేను అడదాం అనుకున్నా, చెప్పండి. అది దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అయితే సార్ జస్ట్ దొంగచాటుగా నువ్వు క్లిక్ చేయి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు అని సార్. అయితే సర్లే అని చెప్పి అది కొంచెం కామెడీ టైమింగ్లో కూడా చేయాలన్నమాట. అతను సీరియస్గా మాట్లాడుతుంటారు, సీఎం గారు మాట్లాడుతుంటే ఎలాగెత్తి ఏయ్ అని అంటే అది చేస్తుంటే రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారు అనమాట లొకేషన్లో. భలే చేశాడు మనోడు అని. ఆ టైమింగ్లో చేసినాను. నవ్విన తర్వాత అప్పుడు అతను అడుగుతారు, ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. అని అంటే స్టార్టింగ్ సుకుమార్ సార్ చెప్పినట్టు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే భయంతోనే చెప్పాలి. ఎందుకంటే నేను అతని దగ్గర ఫోటోగ్రాఫర్ అంటే ఆయన దగ్గర పనుల్లాగే, అంత పెద్ద సీఎం గారి దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమో అని భయంకి తీసావా నువ్వు అని సీరియస్గా కడితే నేను ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా. అదే యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది. అయితే బన్నీ అన్న అప్పుడు మాట్లాడారు, రే ఇట్రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. ఆ సీన్ అలా కాదు, చిన్న చేంజ్ ఓవర్ చేద్దాం అని చెప్పి, అదే మా ఇంట్లో మా అబ్బాయికి ఏదైనా రిమోట్ ఏదైనా ఎక్కడుందన్నా అని అడిగితే ఏమన్నాడు నాకు తెలియదు అసలు ఎక్కడుందో అంటే ఈ టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అలా ఒకసారి ట్రై చేయి అన్నాడు. అంటే సీఎం గారు నాకు చూసి ఫోటో తీసాను అంటే నేనా ఫోటో నేను తీస్తాను సార్. సో ఈ టైప్ ఆఫ్ బిల్డప్లో చేయానంటే అలా చేశారు. చేసేసరికి వెంటనే సుకుమార్ సార్ వచ్చి అలా ఎందుకు చేసావురా అన్నారు. అనగానే నేను మరి అతను చెప్పారు అని చెప్పలేకపోయాను. ఆల్రెడీ మనకు ఆ ఫ్యాన్ ఆ లవ్ డెఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అప్పుడు బన్నీ అన్నే డల్లింగ్ నేనే చెప్పా వద్దా అని అన్నారు. లేదు అసలు యాక్చువల్లీ ఆయన దగ్గర మనోడు పని చేస్తున్నాడంటే అంత భయం ఉంటుంది, ఉద్యోగుల నుంచి తీసేస్తాడేమో అని వచ్చబడిపోద్ది మనడికి, అలాంటిది మనం ఎటకారం చేయకూడదు అని అంటే ఓకే క్యారీ ఆన్ అని అంటే అప్పుడు నేను మళ్ళీ ఐఎస్టీ సార్ చెప్పినట్టు చేశాను, సుకుమార్ సార్ చెప్పినట్టు. సో అప్పుడు ఆయన మాట్లాడారు ఫస్ట్ ఆ షార్ట్కి సంబంధించి. ఇంకా షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రేక్ జస్ట్ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో నేను అలా మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఆయన ప్రాక్టీస్లో 24/7 ప్రాక్టీస్లో ఉంటారు ఆయన. మీకు షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉంటారు, అక్కడ సోఫాలో కూర్చున్నా ఏదో డైలాగ్ చెప్తూ అంటే నెక్స్ట్ ఏ సీన్ అయితే చేస్తారు ఆ సీన్ గురించి అలా అనుకొని ఇదే ఏదైనా ఇంపార్టెంట్ సుకుమార్ సార్ వచ్చి మాట్లాడుతున్నారంటే ఆ టైంలో మాట్లాడతారు కానీ లేకపోతే ఈ ప్రాక్టీస్లో ఉంటారు. సో ఆ టైంలో మనం వెళ్ళి హాయ్ అది మాట్లాడలేం కదా, మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా యాక్టర్గానే వెళ్ళాం కదా, అలా డిస్టర్బ్ చేయకూడదు అని చేయలేదు. కాకపోతే మధ్యలో ఒక 2-3 టైమ్స్ నార్మల్గానే మాట్లాడా, అంటే షార్ట్కి సంబంధించి ఇలాగా అలా ఇక్కడి నుంచి వచ్చా, ఈ లైట్ నా మీద పడుతుందిరా కరెక్ట్ చూసుకో, ఇవి స్టార్టింగ్ షూట్ అయినంత వరకు అదే మాట్లాడా. ఎండింగ్లో ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఓకే, శ్రీవల్లి బర్త్డేకి కూడా వెళ్ళారు కదా మీరు, అంటే ఏంది చేశారు కదా శ్రీవల్లి బర్త్డే సాంగ్, దాంట్లో బర్త్డే అదే ఈ కిసిక్ సాంగ్ అందులో కూడా మొత్తం 6 days అయిందండి అది షూట్. 6 days షూట్ అయితే. సో ఇలా ఉండేవాళ్ళు రష్మిక గారు ఎలా ఉండేవాళ్ళు అంటే రష్మిక గారు ఆ రోజు సాంగ్ డే రోజు మొత్తం అందరూ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, సిండికేట్ మెంబర్స్, మినిస్టర్లు అందరూ ఉంటారు కదా సినిమాలో. సాంగ్ రోజు అంతా ఆవిడ కూడా ఎక్కువ రోజులు రాలేదు, 6 daysలో 2 days 3 days వచ్చారు. మిగతా సాంగ్ అంతా శ్రీలీల గారి మీద అవుద్ది కదా. ఆవిడతో మనకి ఎప్పుడంటే ఆ ఇంట్లో సీన్, ఈ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు సీన్ ఉంటుంది కదా, అతను రావు రమేష్ గారు ఫోటో దిగాలబ్బా అని శ్రీవల్లి గారు తన్నప్పుడు ఏడాకి సిక్కు అంటే నేను వస్తా కదా, అప్పుడు ఆవిడతోనే కాంబినేషన్ డైలాగ్స్ ఏమి ఉండవు, ఆవిడ పక్కన నించొని ఉంటారు, ఆవిడ ఫోటో దిగడానికి వస్తే నేను ఎంట్రీ ఇస్తా. అప్పుడు అది జస్ట్ అంత ఎక్కువ మరీ అంత అంటే మాట్లాడుకునే అంత టైం లేదు, బట్ కొంచెంసేపు మాట్లాడింది కూడా జస్ట్ ఆవిడ హాయ్ చెప్పడం, నేను కూడా హాయ్ అండి అని మాట్లాడడం అంతే. సో అంటే తెలుసా ముందే కిసిక్ సాంగ్ ఉంటుందని చెప్పారా?
తెలియదండి నాకు తెలీదు. కానీ ఆ షూట్ అయిపోయిన తర్వాత అది హౌస్లో సీన్ అయిన తర్వాత అది ప్యాకప్ అయిపోయింది. కానీ ఆ సాంగ్ ఎప్పుడు లాస్ట్లో అయింది, షూటింగ్ లాస్ట్ డేస్లో అయ్యాయి. ఈ ఇంట్లో సీన్ ఎప్పుడో జరిగిపోయింది అది, అంటే ఒక 4 months రిలీజ్ 4 months ముందే అయిపోయింది. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారనమాట, ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కొంచెం ఈ పేరు మీద ఈ పేరుకి సంబంధించి ఉంటుంది అన్నారు. అని ఉంటుంది అంటే ఎక్కడో చిన్న ముక్క ఏదో ఎలాగో ఉంటుందేమో చిన్నది అనుకున్నా, కానీ సాంగ్ మొత్తం అలాగే ఉంటుంది అని తెలియదు. అది షూట్కి వెళ్ళిన రోజు చూసి అప్పుడే విన్నాక సాంగ్ నేను నిజంగా భలే థాట్ అది, ఆ సౌండ్ తోనే సాంగ్ చేసుకోవడం. అంటే దానికి ముందు సీన్ అలాగ ఉంటుంది, దానికి ముందు సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ టైప్లో ఎండ్ అవుద్ది, అదే సాంగ్ లీడ్ కనెక్టెడ్ సాంగ్ అనమాట. సో మరి పుష్ప 3లో ఏమేమి షూట్ చేశారు? లేదండి, పుష్ప 3లో ఇంకా నా వెంట నాకు జస్ట్ అంటే ఉంటాను లేదో కూడా తెలియదు, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే పుష్ప 3లో ఇంకా మంచి క్యారెక్టర్ ఉంటుంది మీది, అంటే ఇంకా త్రూ అవుట్ ట్రావెలింగ్ ఉంటుంది మీది రావు రమేష్ గారితోని. సో ఇంకా సార్ మైండ్లో ఒకసారి మీరు పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా సార్ ఇంకే సినిమా చేసినా మీరు ఉంటారు, అండ్ 3లో కొంచెం దీనికంటే బెటర్గానే ఉంటుంది అని చెప్పారు. రావు రమేష్ గారు పిఎం అవుతారు. ఇప్పుడు రావు రమేష్ గారు సీఎం అయిపోయారు కదా, అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు కదా డైలాగు, మీరు సీఎం అయినాక ఈడే మీ ఫోటోలు కొట్టేవాడని. అదే నెక్స్ట్ పిఎం అవుతాడా అని అంటున్నా. మరి నెక్స్ట్ పిఎం ఏమో, ఆయన పిఎంఓ ఏదైనా ఏం చేస్తారో మరి మనకు తెలియదు, చూడాలి మరి 3 స్టార్ట్ అయితే చూడాలి. సో అంటే అందరూ సక్సెస్ చేసుకుంటున్నారు. అవునండి, అనుకోకుండా సంధ్య థియేటర్ ఇష్యూ రోజుకి పెరిగిపోతుంది. అవును. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లిటరలీ అంటే చాలా బాధాకరమైన విషయం ఇది, అన్ఫార్చునేట్గా అలాగే జరిగింది. సో లిటరలీ ఒక మనిషి అలాగా చనిపోతే ఎవరైనా సరే డబ్బుల రూపంగా ఏదైనా సాయం చేయగలరు, అండ్ వెళ్ళి వాళ్ళ ప్రెజెన్స్ వెళ్ళి ఏదైనా ఓదార్పు ఏదైనా చేయగలరు. కానీ ఏది చేసినా కూడా మనిషి పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని రాలేం. ఆ గిల్ట్, ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది. అది మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం అది ఇచ్చేయలేం, ఆ బాధ ఎప్పటికీ ఉండిపోద్ది. సో ఆబ్వియస్లీ అందరిలాగే మనకేంటంటే అంటే అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది, అవ్వకుండా ఉంటే బాగుంది కదా అని ఒక బాధ అయితే ఉంది. అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట? నేను వెళ్ళలేదు సంధ్య థియేటర్కి. నేను సంధ్య థియేటర్కి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. అంటే 5:30 షో ఉంటుంది కదా మార్నింగ్, అప్పుడు మీరు లేరు అక్కడ. 9:30కి అయింది కదా ఈ ఇన్సిడెంట్, 9:30 అప్పుడు నేను వెళ్ళలేదు. మార్నింగ్ 5:30 షోకి మేము బుక్ చేసాం. అప్పటికి మేము మార్నింగ్ వెళ్ళినప్పటికీ మొత్తం ఫుల్ పోలీసులు అంతా చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది. నార్మల్గా అందరూ మేము లోపలికి వెళ్ళకుండా అక్కడ ఎక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ నించొని ఉన్నా తిట్టేస్తున్నారు, ఎలాంటి ఎక్కడ ఎందుకు మీరు నించుంటున్నారని. అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు. ఈ నైట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఇమీడియట్గా న్యూస్ రాదు కదా. నైట్ పడుకొని లేసాం, థియేటర్కి వెళ్ళేసరికి మొత్తం పోలీస్ సెక్యూరిటీ, ఎందుకు ఎంత సెక్యూరిటీ అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది జరిగింది అని.